హాయ్ అండి. ఈవేళ మీకు నేను ఒక విచిత్రమైన స్వీట్ అయితే మాత్రం చూపిస్తానండి. ఏంటో అనుకుంటున్నారా? ఈ స్వీటు వచ్చి ఒక అటుకులతోటి అసలు చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మగారు చేసేవారండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు నేను చూపిస్తాను. అంటే ఎలాగా ఏంటి ఫుల్ వీడియో అయితే మాత్రం తప్పకుండా పెడతానండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఎలా చేశానంటే అటుకులు వేశాను, బెల్లం, నెక్స్ట్ కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, మామూలు కొబ్బరి అయినా పర్వాలేదు, గులశనగపప్పు, ఇవన్నీ కూడా ఆయిల్ అక్కర్ లేకుండా వేయించవలసిన పని లేకుండా సింపుల్గా అన్నీ మిక్సీ ఆడేటివేనండి. మొత్తం అటుకులు కొంచెం ఫ్రెష్గా ఎండలో పెట్టామనుకోండి, బాగా డ్రై అయిపోతే మనం మిక్సీ ఒక ట్రిప్ తిప్పగానే బాగా డ్రై అయిపోతాయి. అటుకులు ప్లస్ గులశనగపప్పు మిక్సీ ఆడేయటం, అటుకులు మిక్సీ ఆడేయటం, క్వాంటిటీ ఎంతెంత వేసాను అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ప్లస్ బెల్లం కూడా మనకి ఆరోగ్యానికి మంచిదేనండి. బెల్లం కూడా తింటాను. బెల్లం, ఎండు కొబ్బరి, కొంచెం యాలక్కాయలు అయితే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది. యాలక్కాయలు వేస్తే యాలక్కాయలు ఒకటి వేసాను. కలపడానికి వండ అవడానికి ఒక గ్లాసుడు పాలు అయితే మాత్రం పడతాయి. ఇవి నెలలు సరిపడి నిల్వ ఉండడం కోసం కాదండి. అప్పటికప్పుడు స్వీటు అనేది మనం బయట నుంచి కొని తీసుకొచ్చి పంచిపెడుతూ ఉంటాం గుళ్ళోను. కానీ మన చేతులతోటి మనకు చేసుకుంది బాగుంటుంది కదా. నేనైతే మాత్రం అలాగే చేశాను. ఈవేళ నా స్వీట్ వచ్చి అటుకులతో లడ్డు చేయటం చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో అయితే మాత్రం ఫుల్ వీడియో చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు మనం ఎవరైనా వస్తున్నా సరే, ఇప్పుడు మా అమ్మగారు ఎలా చేసేవారంటే గొబ్బిళ్ళు పెట్టించేవారండి. ఈ సీజన్లో మాకు చిన్నప్పుడు మా పిల్ల చేత నేను అలాగే పెట్టించేదాన్ని. గొబ్బిళ్ళు పెట్టించినప్పుడు వేడి స్వీట్ అవి కాకుండా ఇలా చల్లగా ఒకటేసి నెక్స్ట్ పిండి పులిహార చేసి స్వీటు హాట్ రెండు కలిపి పెట్టేవాడు అనమాట. ఆ విధంగా అవి గుర్తొచ్చి నేను ఈ వేళ అయితే మొత్తం ఈ స్వీట్ చేశాను. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయొచ్చు. కొంచెం నువ్వుల పొడి అయితే కూడా వేస్తారు, కానీ నువ్వుల పొడి అయితే మాత్రం వేయలేదు. ఎందుకంటే మనం బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు పంచిపెట్టేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా నువ్వుల పొడి అనేది వేయకూడదండి. అందుకని ఈ విధంగా నువ్వుల పొడి వేయకుండా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా చూడండి వీడియో ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అటుకులతో లడ్డు కావలసినవి నేను అయితే మాత్రం 1 కేజీ అటుకులు తీసుకున్నాను, 1 పావు కేజీ గులశనగపప్పు తీసుకున్నాను, ప్లస్ 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం చేసిన తర్వాత అనుకున్నానండి బెల్లం కొంచెం స్వీట్ తక్కువైంది. కానీ మనం పెట్టేటప్పుడు కొంచెం షుగర్ వాళ్ళు ఉంటారు, షుగర్ లేని వాళ్ళు ఉంటారు. అందుకని అటు ఇటుగా అయితే మాత్రం స్వీట్ కొంచెం అలాగే వచ్చిందండి. ఇష్టంగా తినేవాళ్ళు, ఇంట్లో బెల్లం తినచ్చు అనుకున్న వాళ్ళు అయితే మాత్రం బెల్లం ఎక్కువ వేసుకుంటారు. నేను కొంచెం తగ్గించాను అని అనుకున్నాను, తక్కువైంది నిజంగాను. 3/4 కేజీ పట్టేస్తుంది కేజీ అటుకులకి. ఆ విధంగా నేను మిక్సీ ఆడేసుకున్నానండి అటుకులన్నీ కూడాను. ఇవి ఆడుకోవడం ఒక 15 నిమిషాలు అయితే మాత్రం పట్టింది. పెద్ద జారులో వేసే కన్నా చిన్న జారు అయితే మాత్రం కొంచెం పౌడరు నూకలాగా ఆడానమాట. అందరూ దీన్ని చూసి అనుకున్నారు గోధుమ నూకతో చేసిందేమో అనుకున్నారు. కానీ గోధుమ నూకతో చేయలేదండి. ఓన్లీ అటుకులు పౌడర్ కొంచెం బాగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అయితే మాత్రం ఆడాను. ఇవి అయితే మాత్రం కొంచెం పౌడరు ఆడేసానండి. ఇది ఎందుకంటే ఈ పలుకులు ఉన్నాయి అంటే మనకి ఉండవ్వదు, అందుకని ఇది కొంచెం పౌడర్లో ఆడేసాను. అటుకులు అయితే మాత్రం కొంచెం బరకగా ఆడాను. నూకలాగా ఉందన్నమాట. ఇది గోధుమ నూక, తెల్ల నూక ఉంటుంది కదండి, ఆ విధంగా నూకలాగా ఉందన్నమాట. కొంచెం యాలక్కాయలు కూడా వేసుకున్నాను, పంచదార వేసుకున్నాను, మిక్సీ ఆడేసుకున్నాను. ఇవి కొంచెం యాలక్కాయలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఎందులో వేసినా సరే, బిర్యానీలు వేసినా బాగుంటుంది, ఈ స్వీట్లో కూడా ఫ్లేవర్ వేసినా కూడా చాలా యాలక్కాయలు బాగుంటుందండి. ఆ విధంగా వేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కొబ్బరికాయ. మీకు ఫస్ట్ చూపించలేదు కొబ్బరికాయ, కానీ కొబ్బరికాయ ప్రాసెస్ అంటే కొట్టి తీసుకురావడానికి మా పిల్లాడికి ఎంత టైం పట్టింది. అయితే కొబ్బరికాయ ఇలా చిన్న ముక్కలు అయితే మాత్రం చేసుకుని మిక్సీ ఆడేసుకున్నాను. కొబ్బరి కూర కూడా ఉందండి. ఆ పని మాత్రం నేను రుబ్బు రోడ్డు దగ్గరికి వెళ్తున్నాను, కానీ కొబ్బరి కూర దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఆ కొబ్బరికూర మునుపు అలా చేసుకునేవారు ఎన్ని చెక్కలైనా సరే. ఇప్పుడు ఎన్ని చెక్కలైనా సరే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మాత్రం కొబ్బరికూర అయితే ఆడేసుకున్నాను నేను. చిన్న ముక్కలు చేసుకుంటేనే తిరుగుతుంది. మిక్సీ జార్ కూడా పెద్దవి అయితే అలాగే ఉండిపోతాయి. ఆ విధంగా చేసేసుకుని శుభ్రంగా మిక్సీ కొబ్బరికూర కూడా నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా తురుముకున్నానండి. బెల్లం కూడాను ఇవేంటంటే లేతగా ఉంది కొంచెం కొబ్బరికాయ, అందుకని ముద్ర అంటే కొంచెం లిక్విడ్ వాటర్ లాగా వస్తుంది. లేత కొబ్బరికాయ అయితే ముద్రది అనుకోండి, పొడికి బళ్ళాడుతూ వచ్చేస్తుంది. అది కూడా మనకి పాలు కొంచెం ఎక్కువ కూడా పడతాయి. చెప్పపోవడం అండి, బెల్లం పాకం వచ్చేసిన కొంచెం బెల్లం ముద్దగా ఉన్నా ప్లస్ కొబ్బరికాయ కూడా ఇలా ముద్దగా ఉన్నా సరే మనకి పాలు అసలు వేయవలసిన పనే లేదు. నేను ఎందుకంటే పాలు వేసానంటే కొంచెం పొడిగా ఉంది, అందుకని వేయవలసి వచ్చిందనమాట.
పాలు కూడా వేయకుండా ఉంటే ఇవి ఎన్ని రోజులైనా సరే, మొదటి చెక్క కొబ్బరికాయ అయితే మాత్రం ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. ఇవి ఒక 15 రోజులు 20 రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలా ఉండిపోతుంది అనమాట. మా పిల్లలు ఇవి చేయమంటూ ఉండేవారు చిన్నప్పుడు. నిల్వ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి లడ్డూలాగా ఉండేదన్నమాట, స్వీట్ లాగా. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని నేను కలిపేసానండి డైరెక్ట్. కొంచెం బెల్లం వచ్చినా చితకబాగా కొంచెం కచ్చాపిచ్చగలాగా దంచేస్తే అప్పడాల కర్రతోటి పప్పు గుత్తుతోటి అయిపోయింది. ఈ విధంగా నేను స్వీట్ అయితే మాత్రం గుడికి చేసుకుని వెళ్ళానండి. కలిపేయడం కూడా అయిపోతుంది. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడ్గానే అయిపోతుంది మనకి. మిక్సీ ఆడడం, ఈ బెల్లం తురుముకోవడం, కొబ్బరికాయ ముక్కలు చేయడం, ఈ ప్రాసెస్సే ఎక్కువ తీసుకుంటుంది. ఒక పూట అంతా తీసేసుకుంటుందండి. ఇలాంటివి టైము పొయ్యి దగ్గరికి వెళ్ళలేదని మాటే తప్పించి స్టవ్ దగ్గరికి వెళ్ళి చేసుకునే పని కన్నా ఇలా కూర్చొని అన్నీ మామూలువే, అన్నీ అంటే వేడి ఐటమ్స్ ఏమీ లేవు ఇందులోనూ. పాలు కూడా చల్లారివినివే వేసాను అనమాట. ఈ విధంగా అయితే మాత్రం నేను వంటలు చేసేసుకుని దేవుడికైతే ప్రిపరేషన్ చేసి పెట్టేశానండి. ఇది ఈవేళ నేను చేసిన అటుకులతో లడ్డు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.